ఆహా, ఫిగర్ కత్తిలా ఉంది. ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? హే, ఏంటా తిప్పడం? ఈ వయసులో ఇలా కాదు తిప్పాల్సింది. నేను చూపిస్తాను చూడు. ఈ చేయి ఇక్కడ పెట్టు, ఆ చేయి ఇక్కడ పెట్టు. ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. ఇన్స్ట్రక్టర్? నో నో నో, యా ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే నడుము పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే, సారీ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. We are waiting for you. ఈవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. హాయ్. ఒక్క నిమిషం. సార్, ఇది అకౌంట్కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే ఓకే సార్. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ 2 రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది. నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడని స్కెచ్ చేస్తారేటి? ఏం నాజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది. పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది 2వ సారి పోవడం. ఇంకెవరికైనా 1కి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం, లోపల పిలిచి తలిపేస్తారేంటండి? నీకు నీ డబ్బులు ఎందుకు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని. ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు కానీ ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా, బయలుదేరు. మధ్యలో హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాల్తేరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాను తారా. Come on. Sorry, it's not working. Come on, quick. Hey, back. See, వెంకటేష్ అయ్యర్. వెంకీ తన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా.
మాస్టర్. ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి వినండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ని నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది నాకు బ్యాడ్ నేమ్ తేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి కిందకు దిగు. ఒక్క నిమిషం. ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయినాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. హలో, ఏంటి? ఏంటి? వెయిట్ వెయిట్ వెయిట్. సీన్ అర్థం కాలేదే. ఎవరు? వెంకీ వెంకీ. అయ్యో, ఏంటి నీ గోల? చూద్దాం. వద్దు ఫిలిక్స్. ఎక్కడికి? రా చెప్తా. వద్దు ఫిలిక్స్. టెర్రస్ పైకి వెళ్తున్నారా? ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్. కమ్ ఆన్. ఇంకా బొమ్మ పడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వద్దు, పోదాం. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? ఏం కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది. చూసావా?
మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు గన్ను ఉంది. చూడు నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నా. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం నేనేం చూడలేదు. అయ్యో కొట్టదు కొట్టదు నిజంగా నేనే చూడలేదు. కొట్టకయ్యో కొట్టదు కొట్టదు సార్. అయ్యో సార్ నేనే ఏంటో నువ్వు చూసేది? అయ్యో నువ్వు చూసి ఎవరికి చెప్పను. అయ్యో సార్ అమ్మ సాక్షి నాకేం కనపడలేదు సార్. ఓన్లీ సౌండ్ లేదు వినపడే. అమ్మ కొట్టకండి సార్. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావా చేస్తావు. ఇక్కడ చూసినంత చూసినట్టు మర్చిపో. కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు. మీకు నేనెందుకు దొరుకుతాను రే?